ఐ ఛాలెంజ్, ఈరోజు స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నాను. స్వస్థత ఉన్నదన్న వాళ్ళు, వరం ఉన్నవాడు ఒకరు రండి వేదిక మీదకి. నాకు వరం ఉంది ఛాలెంజ్. వాళ్ళు స్వస్థత సభలను పెట్టినప్పుడు నాకు స్వస్థత ఉందని ఛాలెంజ్ నాన్నకి చేయమనండి. వాళ్ళు చేయరు, ఎందుకంటే లేదు దొంగ. ఛాలెంజ్ చేయాలంటే గుండె, సింహపు గుండె కావాలి. దొంగలు వీళ్ళంతా. స్వస్థత చేస్తున్నామనేవాడు దొంగ, మోసగాడు. నేను నిరూపిస్తాను. ఈ మైదానంలో స్వస్థతావరం భక్తుడు, నేను స్వస్థపరుస్తానని ప్రార్థన చేయని స్వస్థత అవుతుందని ఎవరైనా ఉంటే దయచేసి రండి. ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరెళ్ళిపోతాను. నేను మీ కాళ్ళ కిందలు రేపు ఒక రోజు ఉంటారు ఇక్కడ. ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడు ఉంటే తీసుకురండి. మీ అందరు ఎదురుకుండా అతను కాళ్ళ కిందలు దూరిపోతాను. నేను చేస్తే, చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజల్లో మోసం చేయకుండా. ఏమంటే ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎప్పుడు కనబట్టే బైబిల్ను మాత్రం మేరకండి. ఎవడబద్ధికుడు నల్ల చుట్టూ నుండి మైదానంలో, విశాలమైన మైదానంలో నాకు స్వస్థత వరం ఉన్నదన్న వాళ్ళు రండి వేదిక మీదకి. కమాన్ ఎనిబడి. మళ్ళా నేను వెళ్ళిపోతాను 2 రోజుల్లో. మళ్ళా మీకు ఒక మాట ఇస్తున్నాను. ప్రపంచంలో గన్హిను మొదలుకొని రావునిపాలెంలో ఉన్న ఇతర వరకు ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీగా నిలబెట్టండి. సవాల్, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళు ఎదురుగుండే. స్వస్థత సవాల్ నేను చేస్తాను. సవాల్ అని ఎవరైనా అన్నారేమో. ఏమండి నేను ఇంకా 7 రోజులు ఉంటాను, తీసుకొచ్చేయండి. సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో, ఏమండి నా దగ్గర తీసుకురండి. 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద. 2 నిమిషాల్లో.